గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి. ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ 29, 2024కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు. సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము. మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం. అందరూ భయపడుతూ ఉంటారు, ఏంటంటే ఏల్నాడ్స్ అని వచ్చినా కానీ, లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ, లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా కానీ. సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అన్నమాట. అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు, పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. బట్ అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలుసు 9 గ్రహాలు ఉన్నాయి. దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్, ఎనిమిటీ అనేవి 2 ఉంటాయి అన్నమాట. అంటే సంబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి, వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఎప్పటికైనా మన మార్స్, సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే ఏంటి, వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం. అది ఒక సెట్ కింద తీసుకుంటాం. మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అన్నమాట. అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట. మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు, అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు, అలాగే శుక్రుడు, అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము. అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్, జనరల్ ఎనిమిటీ. కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. లగ్నం కానీ, రాశి కానీ. సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది, పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట. ఎందుకు ఇది చెప్పాను అంటే, బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. సో మీనం ఎవరిది, ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు, గురు అయ్యారనమాట. సో గురువుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా, లేకపోతే మనకి ఫ్రెండా, లేకపోతే న్యూట్రలా, లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవర్తిస్తాడు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుడికి, జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం. కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్రహ ఫ్రెండ్షిప్ గురించి. సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం. అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు, అటు మరీ మంచి చేరు అనమాట. న్యూట్రల్ గ్రహం, మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట. అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏల్నాడ్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట. ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సిట్ కూడా, ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సిట్స్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాడ్స్ అని అనేది మొదలైంది. ఇప్పుడు మీనానికి వెళ్తే, శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేషరాశి వాళ్ళకు కూడా ఏల్నాడ్స్ అని అనేది ఉంటుందన్నమాట. సో ఏ రాశికి ఏల్నాడ్స్ అని ఉంటుందనేది చూద్దాము. ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి ఏల్నాడ్స్ అని లాస్ట్ ఘట్టం, లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ 2.5 years. అలాగే మేషానికి ఫస్ట్ 2.5 years ఏల్నాడ్స్ అని ఉందన్నమాట. మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం, పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది. చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు, అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది. అస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్.
అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా? సాంస్క్రిట్లో మాట్లాడడం అనుకోండి, ఎందుకంటే ఆస్ట్రాలజీ అంతా ఉన్నది ఏంటి, ఫస్ట్ సాంస్క్రిటే. సాంస్క్రిట్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది? ఎవరికీ అర్థం కాదు. ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం. సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా, అంటే బేవర్స్గా కూర్చుని ఏం పనిలేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి పద్ధతి వాళ్ళది. మీకు ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి. అనవసరమైన కమెంట్లు వద్దు. చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని. అంటే ఏంటి, తెలుగులో చెప్తేనే అది ఆస్ట్రాలజీయా లేకపోతే కాదా? అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది, అలా అయితే సాంస్క్రిట్లో చెప్తారు, హిందీలో చెప్తారు, అన్ని లాంగ్వేజెస్లోనూ చెప్తారు. మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు, చాలా పదాలు వాళ్ళకి తెలియవు. సో దాని గురించి మేమేంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది. స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరూ మాట్లాడలేరు, కొంతవరకు మాట్లాడతారు. సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది. అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎప్పుడు మీరు ఏది చెప్పారంటే ఆ నెగటివ్ మీకే తగులుతుంది, కొంచెం జాగ్రత్త. సో ఈ శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, లేకపోతే అనిమల్స్ అనుకోండి, అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు. కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం, అంటే ఏంటి, ఇల్లు ఊడవడాలు, తుడవడాలు, అంటే మీనియల్ టాస్క్, అంటే సర్వెంట్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అన్నమాట. అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు. అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి. సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే. ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్స్. ఏ ప్లానెట్ని కంట్రోల్ చేయాలి అనేది, ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ, చాలామందికి ఉద్యోగాలు కూడా లేకుండా, అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి. మనం మాట్లాడుకునేది ఒక రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము, అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి. ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ, లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎప్పుడులాగే ఫస్ట్ మేషరాశి గురించి. మన ద్వాదశ రాశులకి శని గోచారములని ఎలా ఉంటుందో మాట్లాడుకుంటున్నాము. మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడే ఏలినాటి శని అనేది మొదలవుతుంది. అంటే ఏంటి, 12వ ఇంట్లో ఉంటుంది అనమాట శని. సో తప్పక వీళ్ళకి సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఉద్యోగ రీత్యా వీళ్ళకి కొంత శ్రమ అనేది, కొంత ఏం కాదు, చాలా శ్రమ అనేది ఉంటుంది. అండ్ ఫ్యామిలీ లైఫ్లో కూడా కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక తప్పక అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. కొత్తగా పెళ్లి చేసుకోవాలి అన్న వాళ్ళకి తగిన సంబంధాలు రాకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, కొంతవరకు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే మనం చూసామా అంటే స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే బిజినెస్ పీపుల్కి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. ఆపర్చునిటీస్ ఒకటే కాకుండాను అవి తీసుకుని శ్రమపడే ఒక యోగం అని చెప్తున్నారు కదా. జనరల్గా ఏంటంటే ఏలినాటి శని అనేది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో తప్పక మూడిట్లో, ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఇష్యూ అంటే ఈ కాలంలో కెరియర్ పాతాయి అనమాట. కెరియర్లో ఏంటంటే మనం ఎంత పని చేసినా మనకి దానికి తగిన ఫలితం అనేది కనిపించదు ఇన్ ద సెన్స్ ఏంటంటే పై వాళ్ళు గుర్తించడం అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. మీరు చాలా కష్టపడినా కూడా ఏంటంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసినా కూడా బాగా పైకి, అంటే మిగతా టీం వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చినా కూడా సహకారం అనేది కొంచెం తక్కువ ఉంటుంది, సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బ్యాక్ బైటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ 12వ ఇంట్లో శని ఎప్పటికైనా సరే ఖర్చు అనేది చాలా ఎక్కువ ఇస్తాడు. అదొకటి కాకుండా హెల్త్ రీత్యా కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఈ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ, లేకపోతే
తోబుట్టువులు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే లేకపోతే పిల్లలైనా సరే వీళ్ళందరికీ కూడా కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తప్పక వీళ్ళు కూడా పరిహారం చేయవలసిందే. శనికి ఎప్పుడు మనం పరిహారం చెప్తూనే ఉంటాము, ఎందుకంటే ఆయన ఏంటంటే కర్మకారకుడు అలాగే ఆయుకారకుడు కూడా అయ్యాడనమాట. అదే మేషరాశి వాళ్ళకి మార్చ్ 2025 అంటే మార్చ్ 29, 2025 ఈ సంవత్సరం ఏల్నాటి శని అనేది మొదలవుతోంది. కొంచెం టఫ్ పీరియడ్ అనమాట. సో జాగ్రత్త వహించడం చాలా మంచిది. అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనిదానం శనివారం నల్ల నువ్వులు నల్ల గుడ్డలో కలిపి ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అలాగే తైల దీపం సాటర్డే పెట్టుకోవడం, నవగ్రహాల దగ్గర పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఇవి రెండు తప్పక 19 శనివారాలు చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాం అంటే శని 12వ ఇంట్లో కాకుండా ఈ రాశికి 12వ ఇంట్లో అంటే జూపిటర్ అంటే గురు ఇంట్లో ఉన్నారు. ఆయన న్యూట్రల్ అయినప్పటికీ చాలా మటుకు ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సేవింగ్స్ అనేది చాలా తక్కువ అవుతాయి. సేవింగ్స్ తక్కువ అయితేనే చాలా మంది ప్రెషర్లోకి వస్తారు. సో యాంగ్జైటీ ఇష్యూస్ కూడా ఉంటాయి కనుక తప్పక నేను చెప్పిన పరిహారాలన్నీ చేయడం మంచిది. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కానీ లేకపోతే జాతకం పరిశీలించుకోవాలంటే కనుక తప్పక సంప్రదించడం మంచిదన్నమాట. నన్నే కాదు ఏ ఆస్ట్రాలజర్నైనా సంప్రదించి ఒక పరిహారం తీసుకోవడం అనేది మంచిది. అంటే ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి తీసుకోవడం అనేది మంచిదని చెప్తున్నాను. తప్పక చేయండి, అప్పుడు మీకు బాగుంటుంది.